నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. కొణితెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగోలేదు, సర్జరీ అయింది. సో ఆయన ఆరోగ్యంపై పలు రకాల వార్తలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీనికి అన్నా లెజినోవా చెక్ పెట్టారు. కళ్యాణ్ గారి భార్య పవన్ ఆరోగ్యం, అన్నా లెజినోవా రిపోర్ట్. జనసేనాని ఆరోగ్యంపై అసలు ఏం జరిగింది? నిశ్శబ్దాన్ని ఛేదించిన అన్నా లెజినోవా, స్క్రిప్ట్ మార్చిన పవర్ స్టార్, సర్జరీ తర్వాత అసలు సీన్ ఇదే. పవన్ ఆరోగ్యంపై రూమర్లకు ఎండ్ కార్డ్. తెర వెనుక ఏం జరుగుతుంది? ఆయన పేరు వింటే చాలు రణరంగమైన వెండి తెరైనా ఊగిపోవాల్సిందే. అటు పవర్ స్టార్, ఇటు జనసేనానిగా రెండు పడవల ప్రయాణంలో నిరంతరం శ్రమిస్తున్న ఆ యోధుడు హఠాత్తుగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. సర్జరీ వార్తలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, అభిమానుల్లో ఆందోళన. అసలు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఈ ఉత్కంఠకు తెరదించుతూ స్వయంగా ఆయన భార్య అన్నా లెజినోవా రంగంలోకి దిగారు. పవర్ స్టార్ హెల్త్ అప్డేట్స్. ఆమె ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. వార్త ఒకటే, కానీ ప్రకంపనలు కోట్లాది మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం క్షేమంగానే ఉందా? ఆయనకు సర్జరీ జరిగిందన్న వార్తల్లో నిజమెంత? ఒకవైపు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూనే మరోవైపు షూటింగులతో బిజీగా ఉండే పవర్ స్టార్ సడన్గా కనిపించకుండా పోవడంతో రకరకాల ఊహాగానాలు షికార్లు చేశాయి. కొందరు అది మైనర్ ఆపరేషన్ అంటే, మరికొందరు సీరియస్ కండిషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో జన సైనికుల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ అర్ధాంగి అన్నా లెజినోవా. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె చాలా సున్నితంగా, అంతే స్పష్టంగా సమాధానం ఇచ్చారు. పవన్ ప్రస్తుతం నిలకడగా ఉన్నారు. ఆయన కోలుకోవడానికి కొంచెం సమయం, ప్రశాంతత అవసరం అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. దయచేసి ఆయనకు ఆ ఏకాంతాన్ని ఇద్దాం అని ఆమె కోరిన తీరు చూస్తుంటే పవన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందని స్పష్టమవుతుంది. దీంతో ఇన్నాళ్ళు నెట్టింట చక్కర్లు కొట్టిన పుకార్లకు ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. అయితే పుకార్ల కోటలను బద్దలు కొడుతూ నిన్నటి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన ఫోటోలు బయటికి రాగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సర్జరీ తర్వాత ఆయన నీరసంగా ఉంటారని భావించిన వారికి చిరునవ్వుతో ఆరోగ్యంగా కనిపిస్తున్న పవన్ ఫోటోలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. రాజకీయ అవసరాల కోసం జరిగిన భేటీ అయినప్పటికీ జనసైనికులకు మాత్రం పవన్ ఫిట్నెస్ చూసి పెద్ద ఊరట లభించింది. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే సంకేతాన్ని ఆ ఒక్క భేటీ చాటి చెప్పింది. మరి ప్రస్తుతానికి రాజకీయాలు, సినిమాలకు పవన్ తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. డాక్టర్ల సూచనల మేరకు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. అటు వెండి తెరపై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయబోయే భారీ ప్రాజెక్ట్, ఇటు పెండింగ్లో ఉన్న ఇతర సినిమాలు. మరి పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. పవన్ కోలుకున్న మరుక్షణమే షూటింగ్ స్పాట్లో పవర్ఫుల్ ఎనర్జీతో ల్యాండ్ కాబోతున్నారంటూ వార్తలు. మరి అప్పటి వరకు ఈ సైలెన్స్ రాబోయే సునామీకి సంకేతమని ఫ్యాన్స్ మాట. మరికొద్ది రోజుల్లో ఆ గంభీర స్వరం మళ్ళీ అసెంబ్లీలో వినిపించనుంది. ఆ పవర్ఫుల్ యాక్షన్ మళ్ళీ వెండి తెరపై కనిపించనుంది. మరి పవర్ స్టార్ గ్రాండ్ కంబ్యాక్ కోసం తెలుగు రాష్ట్రాల్లో కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలి, మళ్ళీ తన పవర్ చూపించాలంటూ కోట్లాది గుండెలు కోరుకుంటున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.